మీరు స్క్రీన్పై చూస్తున్న స్టోరీ ఆర్ రాజగోపాల్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో భాగంగా ఓటు హక్కును కోల్పోయిన లక్షలాది మంది అభాగ్య జీవుల్లో ఆర్ రాజగోపాల్ ఒకరు. వెస్ట్ బెంగాల్లో కొన్ని లక్షల మంది ఓటర్ జాబితాను తీసేశారు. ఇతర రాష్ట్రాల్లో కూడా తీశారు. అక్కడ ఎన్నికలు జరిగాయి కనుక అది దృష్టిలోకి వచ్చింది. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రారంభమైంది. ఆ రాజగోపాల్కు పట్టిన గతి మీకు పట్టచ్చు, నాకు పట్టచ్చు, మనందరికీ పట్టచ్చు. అందుకే ఆ రాజగోపాల్ స్టోరీ మనం తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఇప్పటి వరకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పైన మనం చదివిన ఆర్టికల్స్లో కానీ న్యూస్ రిపోర్ట్లో కానీ అనుకున్నది ఏంటి? మైనారిటీ ఓటర్లను ప్రధానంగా ఓటర్ల జాబితా నుంచి తొలగిస్తున్నారు. దళిత ఓటర్లు, మైగ్రెంట్ లేబర్, వలస కూలీలు, నిరుపేదల ఓట్లు ఎక్కువగా తొలగిస్తున్నారు. ఎక్కువగా తొలగించబడిన ఓటర్లలో మహిళలు కూడా ఉన్నారనేది బెంగాల్ అనుభవం. ఆర్ రాజగోపాల్ మైనారిటీ కాదు అని పేరుతోనే తెలుస్తోంది. ఉమెన్ కాదు, దళిత్ కాదు, మైగ్రెంట్ లేబర్ కాదు. అఫ్కోర్స్ మైగ్రేట్ అయ్యాడు. కేరళలో పుట్టి పెరిగి మీకు కోలకత్తాలో ఒక ప్రముఖ దినపత్రికకు సంపాదకుడిగా పనిచేశాడు. టెలిగ్రాఫ్ అనే వన్ ఆఫ్ ది ఇండియాస్ లీడింగ్ న్యూస్ పేపర్కు 7 years ఎడిటర్గా పనిచేశాడు. ఎకనామిక్ టైమ్స్, బిజినెస్ స్టాండర్డ్ లాంటి ప్రముఖ దినపత్రికలకు పనిచేసిన వెల్ నోన్ ఎడిటర్. ఆ రకంగా ఆయన మైగ్రేట్ అయ్యాడు కేరళ నుంచి బెంగాల్. కానీ దిక్కు తోచక పొట్ట చేత పట్టుకొని రెక్కాడితే డొక్కాడని పేద వలస కూలీ మాత్రం కాదు, వలస వచ్చిన వారే. కారణాలు ఏదైనా ఆర్ రాజగోపాల్ బ్యాక్గ్రౌండ్ కూడా ఎందుకు చెప్పానంటే, ఇప్పటి వరకు మనం అనుకున్నది మైనారిటీలు, దళితులు, మహిళలు, నిరుపేదలు, వలస కూలీలే ఈ పరిస్థితిని ఎదుర్కొంటారనుకుంటున్నారు. కాదు, వెరీ హై ప్రొఫైల్ ఎడిటర్కే ఆయన ఫ్లైట్ ఇంటర్నేషనల్ మీడియా కూడా కవర్ చేసింది. మీకు చూపెట్టాను, BBC రిపోర్ట్ కూడా. సో అలాంటి ఎడిటర్కే ఈ పరిస్థితి ఏర్పడింది. అక్కడితో స్టోరీ ఆగలేదు. అలాంటి స్టోరీలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పైన చాలా చదివాం. ఇతను ఏంటంటే, ఇప్పుడు ఈయనకి ఎప్పుడైతే ఓటు హక్కు లేదో బెంగాల్ ఎన్నికల్లో ఓటు వేయలేకపోయాడు. అది ఒక పార్ట్ ఆఫ్ ద స్టోరీ. ఈ దేశంలో చాలామంది ఓటు హక్కు ఉన్నా ఓటు వేయరు. చాలామంది ఓటర్ల జాబితాలో నమోదు కూడా చేసుకునే వాళ్ళు ఉన్నారు. కానీ ఇవాళ ఆయనకు వచ్చిన అనుభవం ఏంటంటే, కూతురు మ్యారేజ్ ఉంది. కూతురు కూడా జర్నలిస్ట్ కాలిఫోర్నియాలో. సో కూతురు పెళ్ళికి పోవాలి. ఆయనకు వీసా ఉంది, వ్యాలిడ్ వీసా, అమెరికా వీసా ఉంది, పాస్పోర్ట్ ఉంది. ఒకే అడ్రస్లో 30 ఏళ్ళుగా జీవిస్తున్నాడు. 30 ఏళ్ళుగా కలకత్తాలో ఉన్నాడు. 25 ఏళ్ళుగా 25 yearsగా ఇల్లు కూడా మారలే. ఇది 3rd టైం ఆయన, అంటే ఫస్ట్ టైం తీసుకున్నాడు, ఇది 2వసారి రెన్యువల్కి అప్లై చేశాడు. మధ్యలో ఒకసారి రెన్యువల్ కూడా అయిపోయింది. అంటే ఆయన ఫస్ట్ టైం పాస్పోర్ట్ తీసుకున్నప్పుడు కూడా అడ్రస్ ఇదే, ఏమీ తేడా లేదు. సో 30 yearsగా కోలకత్తా పోలీస్ లిమిట్స్లో ఉన్నాడు. 25 yearsగా ఒకే అడ్రస్లో, ఒకే అసెంబ్లీ సెగ్మెంట్లో ఉన్నాడు. గత పాస్పోర్టు చాలా ఏళ్ళ క్రితమే వచ్చింది. ఆల్రెడీ ఒకసారి రెన్యువల్ కూడా అయిపోయింది. 2nd టైం రెన్యువల్ చేసుకునే టైంకు అప్లై చేస్తే ఆయనకు పాస్పోర్ట్ రెన్యువల్ కాలే. ఎందుకు అంటే ఎక్స్క్లూడెడ్ అండ్ డిలీటెడ్ లిస్ట్ అని ఒక చిన్న కాగితం రాసిచ్చారు. అంటే ఓటర్ల జాబితాలో నీ పేరు లేదు కనుక అడ్వర్స్ పోలీస్ వెరిఫికేషన్ కారణాన నీకు పాస్పోర్ట్ ఇవ్వడము లేదు అని చెప్పారు. సో కొత్తగా వింటున్నాం కదా. అంటే ఇప్పటి వరకు ఓటర్ల జాబితాలో లేకపోతే ఓటు హక్కు మాత్రమే ఉండదనుకున్నాం. కాదు, ఇక మీకు ఓటు హక్కే కాదు, ఓటు హక్కు లేకపోతే మీకు పాస్పోర్ట్ కూడా రాదు. పాస్పోర్ట్ కూడా రెన్యువల్ కాదు, అంటే మీరు విదేశాలకు కూడా వెళ్ళలేరు. ఇది ఆర్ రాజగోపాల్ అనుభవం. పోనీ ఆయన ఖాళీగా కూర్చున్నాడు. ఆ పాస్పోర్ట్ ఎప్పుడైతే ఓటర్ లిస్టులోకి వెళ్ళిన పేరు తీసేశారు. ఎందుకు తీసేశారని చెప్పి ఆయన ఎంక్వైరీ చేస్తే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో ఉన్న రూల్ ఏంటంటే 2002 లాస్ట్ టైం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరిగింది.
ఆ 2002 లిస్ట్లో మీ పేరైనా మీ ఫాదర్ పేరైనా ఉండాలి, మీ పేరెంట్స్ పేరైనా మదర్ పేరైనా ఉండాలి. లేకపోతే నువ్వు ఎలిజిబుల్ కాదు. ఈయన మెట్రికులేషన్ సర్టిఫికేట్ ఉన్న ఉపయోగం లేదు, బర్త్ సర్టిఫికేట్ ఉన్న ఉపయోగం లేదు. 2002 ఓటర్ల జాబితాలో పేరు లేకపోతే నిన్ను పక్కకు పెట్టి నీకు ఒక లెటర్ ఫామ్ ఇచ్చి ఇక నువ్వు డాక్యుమెంట్లు చూపెట్టాలి అంటారు. ఇక ఆయన తిరుగుతూనే ఉన్నాడు, ఫుట్బాల్ ఆడినట్టు ఆడుతున్నారు ఆయన అందరూ. సో తిరుగుతూ అన్ని రిపోర్ట్లు బర్త్ సర్టిఫికేట్ చూపెట్టినా పని కాదు. ఏకంగా ట్రిబ్యునల్కి రెఫర్ అయ్యారు. ఆ ట్రిబ్యునల్ జడ్జిమెంట్ ఇప్పటికీ రాలేదు. ఈలోగా పాస్పోర్ట్ అయితే రాలేదు. సో ఇది ఆర్ రాజగోపాల్ స్టోరీ. మనం ఇప్పటికే పేపర్లో చదివాం. బీహార్లో, బెంగాల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో ఓటు హక్కు తొలగించబడితే వారికి సంక్షేమ పథకాలు కట్ చేయడం మొదలుపెట్టారు. మీకు గుర్తుండే ఉంటుంది ఫ్రెండ్స్, ఆధార్ వచ్చినప్పుడు ఇలాంటి చర్చ జరిగింది. చర్చ జరిగితే ప్రభుత్వం పదే క్లారిఫికేషన్ ఇచ్చింది. ఆధార్ అన్నిటికీ మ్యాండేటరీ కాదు, ఆధార్ ఈజ్ ఓన్లీ ఫర్ ఐడెంటిటీ, మీకు ఆధార్ ఏమి ఇబ్బంది పెట్టదు అన్నారు. కానీ ఇవాళ మీరు గమనించండి, మన పిల్లల స్కూల్ అడ్మిషన్ కావాలంటే ఆధార్ పెట్టారు, హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ కావాలంటే ఆధార్ పెట్టారు, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఆధార్ అంటారు. సో ప్రతి దానికి పాస్పోర్ట్ కావాలంటే ఆధార్ అంటారు. ఆధార్ లేకపోతే నీకు ఆధారం లేనట్టే, నువ్వు గాల్లో తిరగాల్సిందే. సో ఇవాళ ఉన్న పరిస్థితి ఏంటంటే, పోనీ ఇంత కష్టపడి పాస్పోర్ట్ తెచ్చుకుంటే నువ్వు సిటిజనే కాదు అంటారు. పాస్పోర్ట్ అనేది సిటిజన్కు ఒక డాక్యుమెంటే కానీ సింగిల్ డాక్యుమెంట్గా చెప్పలేము అంటారు. సో ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే, పోనీ మరి పాస్పోర్ట్ చట్టంలో ఎక్కడైనా నీ ఓటర్ ఐడెంటిటీ లేకపోతే, ఐడి కార్డు లేకపోతే, ఓటర్ల జాబితాలో నీ పేరు లేకపోతే నీవు పాస్పోర్ట్కు అనర్హుడని ఉందా? ఈయన ప్రఖ్యాత సంపాదకులు, ఆయన రాసిన వ్యాసాల్లో చెప్తున్నారు. ఎక్కడా ఏ బుక్లో ఎక్కడ ఆ కండిషన్ లేదు. అంటే పాస్పోర్ట్ కావాలి అంటే ఖచ్చితంగా ఓటు హక్కు ఉండాలి అని ఎక్కడా లేదు. ఎందుకంటే దేశంలో చాలామంది ఓటర్గా నమోదు చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు, ఓటు వేయని వాళ్ళు ఉంటారు. ఆ మాటకు వస్తే ఓటు హక్కు మనకు 18 ఏళ్ళకు 18 ఇయర్స్కి వస్తుంది. కానీ పాస్పోర్ట్ పుట్టడంతోనే వస్తుంది. నువ్వు పాస్పోర్ట్ ఏడాది పిల్లలకు కూడా పాస్పోర్ట్ తీసుకోవచ్చు, 2 ఏళ్ళ పిల్లలు కూడా తీసుకోవచ్చు. మరి 2 ఏళ్ళ పిల్లలకు ఓటు హక్కు ఉండదు కదా, మరి ఓటు హక్కు లేదు కదా అని చెప్పి పాస్పోర్ట్ ఎట్లా డినై చేస్తావు అనే క్వశ్చన్కు ఆన్సర్ చెప్పే నాతోనే లేడు. అంటే ఇప్పటికీ మనకు అర్థమైంది ఏంటి, ముందు మీరు ఓటర్గా మిమ్మల్ని తొలగిస్తారు. ఇక అక్కడ స్టార్ట్ అవుతుంది మీ ప్రాసెస్. మీ బర్త్ సర్టిఫికెట్లు, మెట్రికులేషన్ సర్టిఫికెట్లు అన్నీ తీసుకొని పోయి చూపెట్టాలి. ఆయనకు 57 ఇయర్స్ రాజగోపాల్. వాళ్ళ మదర్ ఒక ప్రొఫెసర్, ఫాదర్ ఒక ప్రొఫెసర్. సో అంత చరిత్ర ఉన్న కుటుంబానికి ఓటు హక్కు లేకపోతే ట్రిబ్యునల్కు పోయి ఆయన ఓటు హక్కు తెచ్చుకోవటానికి ఇబ్బందులు పడుతున్నాడు. సేమ్ అడ్రస్లో 25 ఇయర్స్ నుంచి ఉంటూ ఓటు వేస్తున్నాడు కూడా. అనేక ఎన్నికలకు ఓటు వేసాడు. కానీ కారణం ఏమైనా ఓటర్ల జాబితాలకు వెళ్ళి తొలగించబడింది, ఎక్స్క్లూడెడ్ కనుక ఇప్పుడు దీనికి ఎలిజిబుల్ కాదు. మీరు చూడండి రాబోయే ప్రమాదం ఏంటి అంటే, ఫస్ట్ మిమ్మల్ని ఓటర్గా తొలగించేస్తారు. తర్వాత మీకు పథకాలు ఎలిజిబిలిటీ ఉండదు, రేషన్ కార్డు ఉండదు, పాస్పోర్ట్ ఉండదు, మీకు ఏ ఐడెంటిటీ ఉండదు. రేపు భవిష్యత్తులో మీకు బ్యాంక్ అకౌంట్ కావాలన్నా, ఇప్పుడు ఎలాగైతే ఆధార్ అంటున్నారో బ్యాంక్ అకౌంట్ కావాలన్నా నీకు ఆధార్ ఉండాలి. ఆధార్ కావాలంటే ఓటర్ ఐడి ఉండాలి అనొచ్చు. అంటే ఓటర్ ఐడి లేకపోతే బహుశా నీకు ఫ్యూచర్లో బ్యాంక్ అకౌంట్ ఉండదు, ఏది ఉండదన్న ఆశ్చర్యం లేదు. నీ పిల్లలు అడ్మిషన్ చేయాలంటే నీకు ఓటర్ ఐడి ఉందా? ఇది ఏం జరుగుతుంది అంటే కొంతకాలానికి రాజకీయ పార్టీలు కూడా వీళ్ళ గురించి పట్టించుకోరు. ఎందుకంటే వాళ్ళు ఓటర్లే కారు కదా. ఎందుకంటే రాజకీయ పార్టీలకు ఓటర్లను సంతృప్తిపరచడానికే తలకిందులు అవుతున్నాడు. సో ఎంతమంది ఓటర్లు తగ్గితే అంత నయమని చూసుకుంటున్నాడు. ఎందుకంటే ఎన్నికలకు ముందు డబ్బులు పంచాలి, ఎన్నికల తర్వాత పథకాల పేరిట ప్రభుత్వం తరఫున పంచాలి. సో ఇదంతా తగ్గుతుంది కదా అని వాళ్ళు అనుకునే ప్రమాదం ఉంటుంది. అందువల్ల ఒక్కసారి నేను ఓటర్ల జాబితాను తొలగిస్తే నీ సమస్యలు, రాజకీయ ఎజెండాలు నువ్వు, నీ గురించి మీడియా రాయదు, నీ గురించి రాజకీయ పార్టీలు పట్టించుకోవు, నీ ఇష్యూస్ మేనిఫెస్టోలో కనబడవు, నీవు భారతదేశంలో బతుకుతావు. కానీ ఏ రకమైన హక్కులు లేని ఒక సెకండ్ క్లాస్ సిటిజన్గా బతకాల్సి ఉంటుంది. నీకు ఏ హక్కులు ఉండవు.
నిన్నెవరన్నా ఇబ్బంది పెడితే కోర్టుకెళ్ళి నీవు నాకు ఈ హక్కులు ఉన్నాయని అనరాదు. ఎందుకంటే నీకు ఓటు హక్కే లేదు కదా. నువ్వు భారత పౌరుడుగా డౌట్, రేపు సిటిజన్షిప్ కూడా డౌట్ కదా. ఇప్పుడైతే ఏం లేదు కానీ ఫ్యూచర్లో రావచ్చు. అంటే ఇది ఎక్కడి దాకా వెళ్ళవచ్చు? ఇప్పుడు అనేకసార్లు ఓటు వేసిన వ్యక్తి, 57 ఏళ్ళుగా భారతదేశంలోనే పుట్టి పెరిగిన వ్యక్తి, ఆయనే కాదు ఆయన పేరెంట్స్ కూడా వెల్ నోన్ ప్రొఫెసర్సు. సో ఆయన మెట్రికులేషన్ సర్టిఫికెట్ ఉంది, బర్త్ సర్టిఫికెట్కి ఉంది. ఆయనకు ఓటు హక్కు లేదు అంటే ఓటు హక్కు ఎందుకు ఇవ్వరు అని అడిగితే ఓటు హక్కు ఎక్స్క్లూడెడ్, ట్రిబ్యునల్కి వెళ్ళి చూసుకుంటాం. ఇట్లా పోనీ ట్రిబ్యునల్ పరిష్కారం అవుతుందా అంటే అక్కడ లక్షల సంఖ్యలో ఉన్నారు, ఒక్కరు కాదు ఇద్దరు కాదు. సో ఈ పరిస్థితి రేపు ఒక సామాన్యుడికి వస్తే ఏంటి? అతను తన కూలినాలి చేసుకునే వ్యక్తి అవన్నీ వదిలేసి ఈ ఓటర్ జాబితాలో తన పేరు కొరకు 3 నెలలు 6 నెలలు తిరుగుతాడా? ఏంటి పరిస్థితి? ఎక్కడో పొట్ట జత పట్టుకుని గల్ఫ్ దేశాలకు వలస వెళ్ళే కార్మికుడు ఇవాళ పాస్పోర్ట్ లేకపోతే ఎలా బతకగలడు? సో ఇవాళ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రేపు రేషన్ రావాలన్నా నీకు ఓటు హక్కు లేదంటారు. అందువల్ల ఓటు హక్కును ఫెసిలిటేట్ చేయాల్సిన ప్రక్రియ కాస్త ఇలా ఓటు హక్కునే తీసేసి ఆ తర్వాత నీకు పథకాలు రాకుండా చేసి పాస్పోర్ట్ లేదని చెప్పి ఓటు హక్కు లేకపోవడం ఒక పెద్ద నేరంగా భావించి దానిపైన నీకు పోలీస్ వెరిఫికేషన్లో కూడా అదొక అడ్వర్స్ రిపోర్ట్గా మారి ఇన్ని కష్టాలు అనిపిస్తే దేశంలో డెమోక్రసీ ఎటుపోతుంది. అందుకే కదా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పైన దేశమంతా గగ్గోలు పెడుతున్నారు. రాజగోపాల్కు ఓటు హక్కు ఇవ్వాలి అని చెప్పి, పాస్పోర్ట్ ఇవ్వాలని చెప్పి దేశంలో ఉన్న ప్రతిపక్ష నాయకులందరూ అడిగారు, దేశంలో ఉన్న టాప్ జర్నలిస్టులందరూ అడిగారు. కేరళ ముఖ్యమంత్రి బెంగాల్ ముఖ్యమంత్రి రాశాడు, బీబీసీ లాంటి ఇంటర్నేషనల్ మీడియా కవర్ చేసింది, ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా లాంటి సంస్థలు అడిగాయి. అయినా రాజగోపాల్ ఈజ్ ఓట్లెస్ అండ్ పాస్పోర్ట్లెస్ పర్సన్గా సెకండ్ క్లాస్ సిటిజన్గా బతకాల్సి వస్తుంది. 7 ఇయర్స్ ఒక టాప్ న్యూస్ పేపర్కు ఎడిటర్గా పనిచేసి అంతటి ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్కే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఈ గతి పట్టిస్తే సామాన్యుడి పరిస్థితి ఏంటి? తస్మాత్ జాగ్రత్త.